ఆ మధ్యన గవర్నర్ గారికి నేను కొడుకుని అన్నాడు ఒక ఆయన. అంత మాట అంటావేంటే? లేదు, నేను గవర్నర్ గారి కొడుకునే. మీ కొడుకు అంటే ఎవడ అన్నది పరువు నష్టం దావేస్తా, కోట్లు కోర్టుకి ఇచ్చారు. మీరు రక్తం వాలి, ఆడు రక్తం వాలి. రక్తం చెప్పేద్దాయి, డిఎన్ఏ చెప్పేద్దాయి, ఆర్ఎన్ఏ చెప్పేద్దాయి, ఇవన్నీ చెబుతుంటే రైట్ తీసుకొచ్చారు. కోర్టు సాక్ష్యం ఇచ్చేసింది. ఏమని? వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులేని. రేపొద్దున దేవుడు కూడా, నువ్వు నా బిడ్డ ఎలాగయ్యా తండ్రి అని పిలిచాను నాయన, పిలిస్తే కొడుకు ఎలాగవుతాడు రా. అలా దొంగసాటుగా పుట్టిన వాళ్ళు 3 రకాలు ఉంటారు. యోహాను సువార్తలో 3 రకాలు ఉన్నారంట. 1 రక్తము వలనైనను, 2 శరీరేచ్ఛ వలనైనను, 3 మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు. మొదటి రక్తం వలన. మా నాన్నగారు సికామణి గారండి. అందుచేత నేను యేసుప్రభు బిడ్డనే. ఇది రక్తం వలన పుడతాం. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం అనమాట. ఒక దైవజనుడు చెబితే అన్నాడు, ఒక కుక్క కార్ల షెడ్లో కంటే వాటిని కార్లు అంటామా అన్నాడు. ఒక కుక్క కార్ల షెడ్లో పిల్లని పుట్టిందంట. ఎక్కడ కందే? కార్ల షెడ్లో కందంట. ఆ పుట్టినట్లు ఏమనాలే? కుక్క పిల్ల అంటారా, కార్లు అంటారా? కార్ల షెడ్లో కంద కదండి. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం క్రైస్తవుడు కాదు, పాపే.